ఆ యొక్క గొర్రెలు కాచేటువంటి వాళ్ళు నేను వారిని అడిగాను, మీకు స్వామివారు మీకు తెలుసా అని. ఏమిటండి స్వామి ఇట్లా చెప్తారు, స్వాములు వారు మా గుడిసెల్లో ఉన్నారండి, అక్కడ వచ్చి కూర్చున్నారు, మేమంతా రోజు ఎవరో పిచ్చి స్వామి ఇక్కడ వచ్చాడో ఎవరు మమ్మల్ని పలకరించరో, అటువంటిది గొర్రెల మందల దగ్గర ఈ చెట్టు దగ్గర కూర్చున్నారే అని. అందుకే ఆయన నడిచే దైవము అని ఎందుకంటారంటే, నడిచి వచ్చేవాడు ఆయన. వారి యొక్క సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఏ విధమైనటువంటి ఆశ లేకుండా నిర్మలమైన హృదయంతో తమకు భగవంతుడిచ్చినటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. అందుకే కాంచి పరమాచార్య వారు కామకోటి పీఠం గుర్తించేది అంటే మన వృత్తి ద్వారా మనము సద్గతిని పొందాలని. కర్మయేవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ, భగవద్గీత దీని యొక్క ప్రమాణం. కాంచి కామకోటి పీఠంలో బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. భగవద్గీత సారాన్ని యథాతథంగా అమలు చేసేటువంటి పీఠం కాంచి కామకోటి పీఠం. ఆత్మీయులారా, ఎంత సంతోషమైందంటే మేము ఎన్ని విషయాలు నేర్చుకునేది ఉన్నాయంటే, ఆయన దివ్య క్షేత్రాలు దర్శించిన మాట వాస్తవం, దివ్య హృదయాలను స్పర్శించాడు ఆయన. అందుకే మనుకులము అన్నాడండి. కులము కాదు, మనుకులము. మానవులు అనేది ఒక కులం. అందరూ కూడా ఏ విధంగా ఒక ఆఫీసర్, ఒక మేనేజర్ కింద బంట్రోతు అలా ఉన్నారంటే అది తారతమ్యం ఎందుకు? అందరూ కలిసి ఏకంగా ఆ యొక్క సంస్థను వెలుగులోకి తీసుకురావడానికి. అంతేకాని అక్కడ ఒక వివాహం అయినప్పుడు అందరూ కలుస్తారు, అదే మేనేజర్ ఇంట్లో వివాహం అయినప్పుడు అందరూ వస్తారు, అందరూ సమానంగానే ప్రేమిస్తారు. అది విశ్వభావన, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కాంచి కామకోటి పీఠం ఇచ్చేటువంటి సందేశం అది. ఆత్మీయులారా, తదనంతరం వారందరూ కూడా పాదాలను స్పర్శించి పాదుకలను స్వాముల వారిని ఎంతో ప్రేమగా చూశారు. వారి దగ్గర మొబైల్స్ లేవు తీసుకోవడానికి, వారికి ఇష్టము లేదు, వారి హృదయంలో దర్శించుకున్నారు అంతే. ముందుకు ఆ రథం వెళ్తూ ఉండగా మెహబూబ్ నగర్ దగ్గరికి వెళ్ళాం. మెహబూబ్ నగర్ పొలిమేరల్లో అక్కడ వెళ్తున్నప్పుడు ఒక తోటమాలి కుమారుడు, దాదాపుగా 25 ఏళ్ళు ఉండొచ్చు. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారి విగ్రహాన్ని చూసి ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు, నమస్కరించాడు. వీరందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరికి కాంచీపీఠం అంటే తెలియదు, స్వాముల వారు అంటే తెలియదు, ఇలా ఎంత భక్తిగా వస్తున్నారు అని అనుకుంటున్నాం మేము. మాకు అనుకున్నాం వాళ్ళకి తెలియదని కాదు, ఇంత పూర్వమే వారిని అందరూ అనుగ్రహించారు ఆయన. వారి యొక్క ప్రేమను సంపాదించడానికి మేము వెళ్ళామనుకున్నాం అంతే. చూడండి నా భక్తులు ఎట్లున్నారు. నేను దర్శించిన ప్రదేశాల్లో ఉన్నటువంటి మార్పును గమనించండి. హృదయంలో మార్పు, ప్రదేశాల మార్పు, వారు ఎక్కడెక్కడైతే సంచరించారో అవన్నీ కూడా ఎంత వైభవంగా గొప్పదైనటువంటి క్షేత్రాలుగా మారిపోయాయండి. సత్యమైన మాట చెప్తున్నాను. అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఎంతో అభివృద్ధి. ఆయన పాదం అలా మోపాడంతే. వారు చెప్తుంటారు, ఆ మహాత్ముడు ఇక్కడ పాదం పెట్టినటువంటి అదృష్టం మాది అని అంటారు. ఆత్మీయులారా, ఇవన్నీ భావనకు సంబంధించిన విషయం. తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహం, సంస్థలు, విశ్వాసంగా ఉండడం అనేది భావనకు సంబంధించింది. ఒక సంస్థలో ఎవరైనా తమ వృత్తి నిర్వర్తిస్తున్నారంటే అదొక భావన ఉంటుంది, ఈ సంస్థను మనం పైకి తీసుకురావాలని. ఆ భావన లేకుండా కేవలం ఉద్యోగం కోసమే నేను ఉన్నాను, ఉద్యోగం కోసం నేనే అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ భావన లేదు అని అర్థం. అందుకే మన సంస్కారాలు ఏమి నేర్పిస్తాయంటే ఒక భావన నీకు ఉండాలి. ఏ యొక్క సంస్థ మనకు భోజనం అందించిందో ఆ యొక్క సంస్థ కష్టాల్లో ఉన్నా కూడా ఆ సంస్థ యొక్క రుణాన్ని మనం తీర్చాలని. అటువంటి ఎన్నో సంస్థలు ఇప్పుడు ఉన్నాయండి. సంస్థ తన నష్టాలు నడిచినప్పుడు కూడా మేము జీతం తీసుకోకుండానే 3 నెలలైనా మేము పనిచేస్తాము, మీకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాకు జీతాలు ఇవ్వండి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మీయులారా, ఆ యొక్క అబ్బాయి యువకుడు వచ్చి ప్రదక్షిణ చేసి అన్నాడు, ఈ స్వాముల వారు అన్నాడు. ఏం బాబు అని అడిగారు. ఎందుకంటే వచ్చిన వారు తమిళ వారు ఉన్నారు కదా నాతో, చెన్నై నుండి. వారికి తమిళ్ తప్ప పాపం వేరే భాష రాదు వారికి. అందుకు నాకు 2-3 భాషలు వచ్చు, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ బాగా అర్థమవుతుంది.
అప్పట్లో ఇంకా బాగా అర్థమయ్యేది. ఆ విధంగా యువకుడిని అడిగాను, ఏమి ఎలా మైమరిచి చూస్తున్నావు అంటే, మా తండ్రి గారు ఈయన యాదులోనే ప్రాణం వదిలాడు అన్నాడండి. ఈ పదాన్ని అలానే చెప్తున్నాను మీకు. ఆయన యాదులోనే మా నాన్న చివరి శ్వాస వదిలాడు అని. ఎంత చక్కటి యాద్ అంటే స్మరణ, జ్ఞాపకం, జ్ఞప్తి. అందుకే బాగా వినండి శ్లోకాన్ని. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. బాగా స్పష్టంగా చూసుకోండి ఆ శ్లోకం అర్థం ఏమిటని. భగవంతుడు సర్వ హృదయమ క్షేత్రములు ఉన్నాడట ఆయన. మత్త నా వల్లనే, స్మృతి జ్ఞాపకం, జ్ఞానము అపోహనం అనగా మరపు, అంటే అరివు మరివు. దాన్ని కన్నడలో చెప్పాలంటే అరివు మరివును కొడువులకి నా నిరువెనొబ్బడు యాతకి మరుడు తన స్వాతంత్ర విల్లవు ఎన్న సూత్ర వినా. అమ్మవారు ఈ యొక్క దేవి సప్తశతిలో ఈ కన్నడ భాషలో చెప్తుంది, నేనున్నాను మీకు జ్ఞాపకం అని ఇవ్వడానికి. భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని ఎంత సులభ శైలిలో ఆ యొక్క నుడికారంలో పెట్టాడు ఆ కవి, మహా తపస్వి. అందుకేనండి తరచి అన్నీ చదవాలి, అప్పుడే మనకు బోధపడుతుంది. మన యొక్క ఆధ్యాత్మిక విలువ ఏదైతే ఉందో, భారతీయ సంస్కృతి, మానవుల హృదయములో ఉన్నటువంటి మమత, ప్రేమ మనకు అర్థం కావాలంటే ఆ మమత, ప్రేమకు వెనకలు ఉన్నటువంటి చైతన్యం ఎవరుని మనం గుర్తించాలి. ప్రతి ఒక్క మనిషిలో మమత ఉంది, ప్రేమ ఉంది. దాన్ని పోగొట్టుకుంటే వాడు రాక్షసుడైపోతాడు. ఆత్మీయులారా, ఆ యాదలోనే మా నాన్నగారు చివరి శ్వాస వదిలారు. అప్పుడు నాకు చాలా విశ్లేషణ చేసే స్వభావం అండి. మరి విశ్లేషణ చేస్తాను, విమర్శ చేసుకుంటాను. తప్పుంటే నేను అడుగుతాను, క్షమని అడుగుతాను. దాంట్లో ఏం బాధ లేదు, జీవితం కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు అతన్ని అడిగాను, ఏం బాబు అలా చెప్తున్నావు అంటే, మా నాన్నగారు మొదటిసారి ఇదే దారిలో ఇదే స్వామివారు వెళ్తున్నారు, ఆయన పేరు కూడా చెప్పడానికి తెలియదు అన్నాడు. వెళ్తూ పరిచారకుని ద్వారా ఒక పుస్తకాన్ని ఈయనకి అందించారంటండి వాళ్ళ నాన్న చేతిలో. అంటే శ్లోకాల పుస్తకం. అది ఆయన చేతిలో పెట్టుకున్నారట. ఆయనకు చదవడం రాదు. చదవడం రాకపోతే ఏమి, ప్రేమ ఉంది. అందుకే చదువుకున్న తల్లిదండ్రులు ఏం అవసరం లేదు, ప్రేమ అందించే తల్లిదండ్రులు కావాలి. చదువుకున్నటువంటి గొప్ప పదవుల్లో ఉన్న కుమారులు కాదు కావాల్సింది, ప్రేమ అందించే సంతానం కావాలి. చదువుకున్న భార్య కాదు, ప్రేమను అందించే భార్య. గురువు గొప్ప పండితుడై ఉండనవసరం లేదు, ప్రేమ అనుగ్రహం కలిగించేటువంటి గురువు ఉండాలి. రాయి అయినా శిల అయినా దాని ద్వారా మనం ఆత్మానుసంధానం నెలవుగా ఉండాలి. వారి తండ్రి గారు దాన్ని చదువుకోలేక ప్రతిరోజు ఈ పరమాచార్య స్వామి వారి నుంచి జ్ఞాపకం చేసుకునేవారట. జ్ఞాపకం చేసుకుంటూ నేను చదువుకోలేకపోయానే, చదివి ఉంటే లోపల ఏం అంతరార్థం ఉందో అనుకున్నారట. అనుకొని చివరిగా తన వక్షస్థలం పైన ఆ పుస్తకాన్ని పెట్టుకొని కుమారునికి చెప్పాడట, ముందు ఎప్పుడైనా నీకు భాగ్యం ఉంటే ఆ స్వాముల వారు ఏమైనా ఇటువైపు వెళ్తే నమస్కరించుకో అన్నారట. ఆ అబ్బాయి లోపల నుండి పుష్పములు తీసుకొచ్చి, బిల్వపత్రి తీసుకొచ్చి ఆ యొక్క దివ్య పాద పద్మములు సమర్పించారు. ఆ పుస్తకాన్ని తీసుకువచ్చారు, అది శిథిల స్థితిలో ఉంది. చూడండి, మహాస్వాముల వారి జ్ఞాపకము సామాన్యుడు ఎలా పెట్టుకున్నాడు హృదయంలో. ఇక్కడ కూడా అదే శ్లోకం మనకు అర్థమవుతుంది. ఏమిటని, అంత్యకాలంలో అతని జ్ఞాపకాన్ని ఇచ్చారు ఆయన. అంత్యకాలంలో నా జ్ఞాపకం నీకుంటే చాలు. ఏ విధంగానైనా మన జ్ఞాపకం వస్తారండి భగవంతుడు. అందుకే ఈ విగ్రహాలు, ఈ దేవాలయాలు, ఈ మహర్షులు, ఇవన్నీ ఎందుకని జ్ఞాపకం కోసం. అందుకే ఆ జ్ఞాపకం ఉంటే చాలు మనిషికి. జ్ఞాపకం ద్వారా విచారం మొదలవుతుంది. ఎప్పుడు విచారం మొదలవుతుందో అది సంయమమై తరువాత తదాది అది ఉత్తమమైన వెలుగునకు అది తీసుకువెళ్తుంది. ఆలోచన, మంచి ఆలోచన. అందుకే పూర్వీకులైన మన పెద్దలందరూ కూడా మనకు సదాలోచనలను, సత్సంస్కారాలను అందించారు, కానీ వికృతమైనటువంటి విచారాలు మనకు అందించలేదు. అందుకే మాట పెగులుతున్నప్పుడు వెనకలున్న నీ పూర్వీకుల సంస్కారాలు బయటపడతాయంటారు పెద్దలు కర్ణాటకలో.
నీవు కాదు మాట్లాడేది, నీ పూర్వీకుల సంస్కారం బయటపడింది అంటారు. అందుకే వాక్కు, ఇంద్రియములు ఇవి చాలా గొప్పవి. వాటిని స్వచ్ఛం చేసేవాడు ఎవరంటే గురువు. అందుకే ఇంద్రియాణం పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటాడు భగవద్గీత. భగవద్గీత చాలండి. గాంధీ మహాత్ముడు భగవద్గీత తన దగ్గర ఎప్పుడు పెట్టుకునేవాడు. గొప్ప రాజకీయవేత్త, ఎప్పుడు భగవద్గీత అంతే. భగవద్గీతలో తెలియని విషయం లేదండి. సర్వశాస్త్రములన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఆత్మీయులారా, ఆ విధంగా ఆ యొక్క యువకుడు ప్రదక్షిణం చేసుకొని వాళ్ళ తండ్రి జ్ఞాపకాలను మాకు అందించాడు. అందుకే ఆ జ్ఞాపకాలను మరలా జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు మీకందరికి కూడా భక్తి భావనతో పంచుతున్నాను. ఇవి మావి కాదు, అమాయకుడైన ఆ యొక్క యువకుడు వారి తండ్రి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. అందుకే ఆత్మీయులారా, మనం పూర్వీకులు మనకి ఏ జ్ఞాపకాలు అందించారో ఆ జ్ఞాపకాలను మనం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనపైన ఉంది. అది ఏ రంగమైనా సరే, పత్రికా రంగం కావచ్చు, ఒక గొర్రెల కాపర్లు వారి వంశ పద్ధతిని అలానే అనుసరిస్తారు. లంబాణి వారు కాదు, వాళ్ళు కూడా అలానే అనుసరిస్తారు. మనం పల్లెల దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పండితుల దగ్గర కంటే స్వామి వివేకానంద అంటారు, మేము మీ దేశానికి రావడం మీ దగ్గర ఏదో నేర్చుకోవాలని రాలేదు, మీరు మా దేశంలో మా పల్లెలలో ఉన్నటువంటి సామాన్య ప్రజల దగ్గర కూడా రామాయణం లాంటి సంస్కారాలు మీరు నేర్చుకోవాల్సి ఉంది అని నాడు షికాగో ప్రవచనం తర్వాత అన్ని దేశాలు తిరిగారు ఆయన. ఆయన ఏమనాలి? ఆధ్యాత్మిక తత్వ ప్రకాశకుడు ఆయన. ఎవరి ద్వారా? శ్రీరామకృష్ణ పరమహంస యొక్క మృదు మధురమైనటువంటి భావనలు ఆయనలో చొప్పించి, అలానే ఆ జ్ఞానాన్నంతటినీ కూడా మిళితం చేసి వేద సారాన్నంతటినీ కూడా ప్రపంచ విశ్వవిఖ్యాతి చేసినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద. ఆత్మీయులారా, ఆ విధంగా రథయాత్రలో మేము ఎన్నిటినో అనుభవాలను మేము నేర్చుకున్నదైంది. మనం ఇతరులకు చెప్పడం కాదు, మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది, మనం ఇంకా ఏం మారాలి. ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళే ముందు, ఈ లోకం విడిచి వెళ్ళే ముందు మన హృదయంలో ఆ సంస్కారాలు మనం దాచుకుంటే ఆ సంస్కారాలే మనకు ముందుకు దారిదీపంగా మనకు ఉపయోగపడతాయి. అందుకే నవేద యజ్ఞ నా అధ్యయన దానై నచేజ్జయ. అందుకే ఇవేవి నీతో రావు, నీతో వచ్చేది కేవలం జ్ఞాపకం మాత్రమే అన్నారు. జ్ఞాపకం పెట్టుకోవాలి ఆత్మీయులారా. ఎందుకు మనం ఈ విధంగా ఆయన స్మరించుకోవాలి అంటే, సర్వశాస్త్ర ప్రవక్తులు వాళ్ళందరూ కూడా వారిని చూస్తే మన జ్ఞానం అనేది అలానే పుంజుకుంటుందట. ఆత్మీయులారా, నేడు యువతరం విదేశీ సంస్కృతిని చాలా సులభంగా ఉందని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. యువత కూడా తమ యొక్క వాల్యుబుల్ లైఫ్, చాలా గొప్పదైన తమ జీవితాన్ని చివరిలో పశ్చాత్తాపడకుండా ఒక్కసారి మన ధర్మము, మన సంస్కృతి వీటిపైన ఒక అధ్యయనం చేస్తే వారు ఇంకెందరికో వారు మేలు చేసిన వారు అవుతారు. అందుకే విదేశం నుండి మనం యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నాం, విదేశీ టెక్నాలజీని మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన యొక్క సంస్కృతిని ఎగుమతి చేస్తున్నాం. చూడండి, ఈ మాట ఎందుకు అంటున్నాను తెలుసా? ఈరోజు విదేశీయులందరూ మన దేశానికి ఎందుకు వస్తున్నారు తెలుసా? మన దేశంలో మిగిలి ఉన్నది ఏది, ఇంకా దాచుకున్నది మన పూర్వీకులది. అదే సంస్కృతి, ధర్మం, ప్రేమ, ఇవన్నీ కూడా ముద్ర వేసి ఉన్నాయి. అందుకే అనేక సంస్థలు వారందరూ కూడా వారు వస్తే ఏం నేర్చుకుని వెళ్తారు అని అడిగితే ప్రశ్న, ఇక్కడ కావలసినంత ధర్మం ఇంకా మిగిలి ఉంది. ధర్మాన్ని ఎవరు అపహరించలేరు. అందుకే విద్య నిగూఢ గుప్తమకు విత్తమ పురుషాళికన్ విద్య యశస్సు భోగకరి విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే అన్నాడు. అంటే విద్య మన దగ్గర ఉంది. ఆ విద్య లౌకికానికైనా వాడవచ్చు, మన యొక్క పారమార్థికమైనటువంటి మోక్షానికైనా వాడవచ్చు. అట్టి విద్య శ్రీ విద్య అంటాం దాన్ని. ఆ విద్య మహాత్ముల పాదచరణముల వద్ద ఉంది. అట్టి పాదచరణములను ఆశ్రయించి మనం తరిద్దాం, మన సమాజాన్ని ముందుకు తీసుకువెళదాం,
భవ్యమైన భారతంగా తీర్చిదిద్దుదాం. ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత వినయపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు ఆ దివ్య చరణారవిందములను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.